నమస్కారం. మీ కదంబమాలిక ఛానల్కి స్వాగతం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. మీరు వాటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే మీ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మనం మల్లె మనసులు అనే కథ చెప్పుకుంటున్నాం కదా, దానిలో నెక్స్ట్ పార్ట్ ఇది. రోజు కాఫీ చందు తెచ్చిచ్చేది. ఈరోజు రంగమ్మ తెచ్చిచ్చింది. రంగమ్మ, చందు లేవలేదా అన్నారు భాస్కర్ రావు గారు. లేదు బాబు గారు, బాగా జ్వరంగా ఉంది, పాపం పడుకున్నారు, లేకపోతే రోజు 5:30 కల్లా లేచేస్తారు అంది. సిద్ధు, అర్చన అక్కడే ఉన్నారు కాఫీ తాగుతూ. సిద్ధుకి కాఫీ తాగబుద్ధి అవ్వలేదు ఇంకా, కానీ బలవంతంగా తాగాడు. అర్చన ఇది గమనించి, ఏంటి సిద్ధు అలా ఉన్నావు అంది. ఏం లేదు అర్చన అన్నాడు. ఐ కెన్ అండర్స్టాండ్ సిద్ధు, నిన్న చందును వదిలేసి వచ్చినందుకు బాధపడుతున్నావు కదా. ఐఎమ్ ఆల్సో వెరీ సారీ. ఇద్దరం సారీ చెప్దాం పదా అంది. నువ్వెందుకు సారీ చెప్పడం? తప్పంతా నాదే, తనని చూసుకోకపోవటం నాదే తప్పు అన్నాడు. హలో మిస్టర్, నీదే కాదు నాది కూడా, ఎందుకంటే నేను నీలో హాఫ్ కాబట్టి అంది. అతను ఏమనాలో తెలియక ఒక నవ్వు నవ్వాడు. భాస్కర్ రావు గారు దట్స్ కరెక్ట్ అన్నారు నవ్వుతూ. అక్కడ వాటర్ ఫౌంటైన్ దగ్గర ఉన్న సింధు వాళ్ళని సీరియస్గా చూస్తోంది. వెళ్ళగానే తండ్రి దగ్గరికి చెరచెర వచ్చింది. ఆయనకి తెలుసు సింధు చేతిలో తనకి చివాట్లు ఉంటాయని. ప్రిపేర్ అయ్యే ఉన్నారు ఆయన మనసులో. డాడీ, ఏది కరెక్ట్ అంటున్నావు? ఏంటి అన్నయ్యలో హాఫ్ అర్చనానా అంది సింధు. అది వాడి పర్సనల్ అమ్మా, నేనేం చేయను అన్నారు ఆయన. సింధు అక్కడి నుంచి కోపంగా ఒకసారి తండ్రిని చూసి వెళ్ళిపోయింది. ఆయన అటువైపు చూసి అంతా మా అమ్మ పోలికే అని అనుకున్నారు కూతుర్ని మురిపెంగా చూసుకుంటూ. సిద్ధు, అర్చన చందు గదిలోకి వచ్చారు. పాపం కాళ్ళు పాదాలు కొంచెం వాచి ఉన్నాయి. చంద్రిక వాళ్ళని చూసి లేచి కూర్చుంది. నో రెస్ట్ తీసుకో అంది అర్చన. అర్చన అక్కడ చైర్లో కూర్చుంది ఎదురుగా. సిద్ధు మాత్రం చంద్రిక పక్కనే కూర్చున్నాడు. చందు, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ, నేను చూసుకోలేదు. ఐఎమ్ రియల్లీ సారీ వన్స్ అగైన్ అన్నాడు అతడు సిగ్గుపడుతున్నట్లుగా, బాధగా. చంద్రిక మాత్రం పర్వాలేదండి అంది. చందు, సిద్ధులో హాఫ్ నేను కాబట్టి నాది కూడా సారీ, ఐఎమ్ ఆల్సో వెరీ సారీ అంది అర్చన. ఆ మాటకి చంద్రిక నవ్వలేక నవ్వినట్టు ఊరుకుంది. ఓకే, అయితే టేక్ రెస్ట్ అని ఏదో చెప్పబోయింది. ఈ లోపల తన ఫోన్ రింగ్ అయింది. ఎక్స్క్యూజ్ మీ అని బయటికి వెళ్ళింది అర్చన. చందు, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ, నా మీద కోపం పెట్టుకోకు అన్నాడు నవ్వి. ఇట్స్ ఓకే, పర్వాలేదండి అంది. డాక్టర్ దగ్గరికి వెళ్దామా అన్నాడు. సింధు ఏవో తన ఫ్రెండ్ డాక్టర్ అంట, అడిగి టాబ్లెట్స్ మెడిసిన్స్ అవన్నీ తీసుకొచ్చి ఇచ్చిందండి. 2 days పడుతుందిట తగ్గడానికి, పర్వాలేదు అని అంది. ఇంకా ఏదో చెప్పబోయాడు అతను. సిద్ధు అంటూ వచ్చింది అర్చన లోపలికి. నీతో డేవిడ్ ఏదో మాట్లాడాలంట అంటూ ఫోన్ అందించింది అతనికి. చందు, టేక్ రెస్ట్ అన్నాడు ఆమెని చూస్తూ ప్రేమగా. తలూపింది. ఇద్దరు బయటికి వెళ్ళిపోయారు. తను కూర్చున్న చోట చెయ్యి వేసి అక్కడ తడుముతూ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి ఆమెకి. మీలో హాఫ్ అర్చన, మరి నేనేంటి సిద్ధు, మీకు నేనేమీ కానా అని అనుకుంది మనసులో. ఒక 4 రోజులు గడిచిపోయాయి. చందుకి కాస్త తగ్గింది. సిద్ధు మధ్య మధ్యలో వచ్చి పలకరిస్తూనే ఉన్నాడు. సింధు దగ్గరుండి కేర్ తీసుకుంది. ఒకరోజు గార్డెన్లో పూలు కోస్తుంటే వెనకాలే రంజన్ వచ్చి నుంచున్నాడు. పూలు కోసి వెనక్కి తిరిగిన చంద్రిక అక్కడ అతన్ని చూసి ఉలిక్కి పడింది. రంజన్ నవ్వుతూ, మీ ఆరోగ్యం ఎలా ఉందండి అన్నాడు. పర్వాలేదండి, తగ్గింది అని చెప్పింది. నేను మీకొక మాట చెప్పనా అన్నాడు. చెప్పండి అంది మర్యాదగా. మీరు చాలా బాగుంటారు అన్నాడతను. ఏయ్ మిస్టర్, ఏం మాట్లాడుతున్నారు మీరు అంది. నాది ఇంకో ఉద్దేశం కాదండి, మీరు చాలా హోమ్లీగా ఉంటారు, చాలా బాగుంటారు అని అన్నాడు అతను. థ్యాంక్స్ అని వెళ్ళబోయింది. మీరు తక్కువగా మాట్లాడతారా అన్నాడు. ఎక్కువగా మాట్లాడను, అవసరమైతే తప్ప అంది ముభావకంగా. ఎనీహౌ, నేను మీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నా అన్నాడు. నాకు ఏ కొత్త స్నేహాలు వద్దండి, థ్యాంక్స్ అని చెప్పి వచ్చేసింది. ఎక్కడ వెనకే వస్తాడో అని భయపడుతూ వెనక్కి చూసుకుంటూ వచ్చింది. అక్కడ సిద్ధు ఉండటంతో ఆమె చూసుకోకుండా అతన్ని గుద్దేసుకుంది. పడబోయింది. ఏయ్ అని తన నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికిగా పట్టుకున్నాడు సిద్ధార్థ. పూలు సినిమాల్లో లాగా ఎగిరి ఇద్దరి మీద పడ్డాయి. సారీ, నేను చూడలేదండి, నా వెనకాల అని కంగారు పడిపోయింది. ఇట్స్ ఓకే, ఏమైంది, రిలాక్స్ అన్నాడు సిద్ధు.
ఏం లేదండి, ఏం లేదు అని కంగారుగా చెప్పింది. చేయి తీసేశాడు అతను. సారీ అని వెళ్ళిపోయింది. నవ్వుకున్నాడు సిద్ధార్థ. ఏం జరిగింది అంత కంగారు పడుతోంది అనుకున్నాడు. తను వెళ్ళాక వెనక చూశాడు. ఏమీ లేదు, ఎవరూ లేరు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న అర్చన దగ్గరకొచ్చి, ఏంటి నీ భార్య డాష్ ఇచ్చి వెళ్ళిపోతోంది అంది అదో రకంగా. ఏంటో కంగారుగా చూసుకోకుండా వచ్చింది, నన్ను డాష్ ఇచ్చేసింది చూసుకోకుండా అన్నా నవ్వుతూ. చూసుకోకుండానా లేక కావాలనేనా అని అంది అర్చన. తను అలాంటిది కాదు అర్చన అన్నాడు సిద్ధు. అదేంటి అంత ఎగ్జాక్ట్గా ఎలా చెప్తున్నావు అంది. ఎందుకంటే తను నేను చాలాసార్లు ఒంటరిగా ఉన్నాం ఇంట్లో. తను నిజంగా అలాంటి అవకాశం తీసుకోవాలనుకుంటే తనకి ఎన్నో అవకాశాలు వచ్చాయి, కానీ తను ఎప్పుడూ ఉపయోగించుకోలేదు. అలాంటిది కాదు, ఎందుకంటే తను ఎప్పుడూ హద్దులు దాటలేదు అందుకని అన్నాడు. ఓకే లీవ్ ఇట్ అని వేరే సంభాషణలోకి దింపేసింది. ఎక్కువ చందు గురించి మాట్లాడితే అతని ఆలోచనలు ఆమె మీదకి వెళ్తాయని ఆమెలో భయం మొదలైంది. సిద్ధు, నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అంది. ఓకే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అన్నాడు. ఓకే సిద్ధు, కమ్ ఫాస్ట్ అంది అతన్ని చేపట్టుకుంటూ. లోపలికి వెళ్ళి షర్టు విప్పాడు. తన షర్ట్లోంచి 4 మల్లెపూలు కింద పడ్డాయి. అవి తీసి నవ్వుకున్నాడతను. ఎందుకు కంగారు పడుతోంది అని తనలో తనే అనుకుంటూ ఆ మల్లెపూలు వాసన చూశాడు. వెనక నుంచి బాగుందా వాసన అన్న మాటలు వినిపించాయి. వెనక్కి తిరిగాడు. సింధు నుంచోనుందక్కడ. చెప్పవే అన్నాడు ఆ పూలు సింధుకి ఇస్తూ. ఒరేయ్, ఇవి ఇవ్వవలసింది చెల్లెలికి కాదురా, ఈ వయసులో పెళ్ళానికి రా అంది. అవును, ఏంటి అపోజిషన్ పార్టీ వారు మా మీద దయతలిచి ఇక్కడ దాకా వచ్చారు అన్నాడు నవ్వి. నీకో ఒక అద్భుతాన్ని చూపిద్దామని అంది. ఏంటి అద్భుతమా? అవునరా, దారా కూర్చో ఇక్కడ. నేను ఇప్పటి వరకు చాలా రొమాంటిక్ పిక్చర్స్ చూశాను, చాలా లవ్ సీన్స్ చూశాను, చాలా ఎంజాయ్ చేశాను అలాంటివి చూసి, కానీ ఇలాంటిది మాత్రం చూడలేదురా. ద మోస్ట్ బ్యూటిఫుల్ వీడియో ఇన్ మై లైఫ్ అంది. సిద్ధు ఆశ్చర్యంగా ఏంటి అది అన్నాడు. సెల్ అతని చేతికి ఇస్తుంటే తీసుకుని. అది ఇందాక చందు తనకి డాష్ ఇచ్చినప్పుడు. సిద్ధు నవ్వాడు. ఇదెలా తీసావే అన్నాడు ఆశ్చర్యంగా. నిజం చెప్పనారా, ఒక్కొక్కసారి కావాలని జరగవు, కొన్ని అనుకోకుండా జరిగిపోతూ ఉంటాయి. ఇది అంతే. నిజంగా నేను కావాలని తీయలేదురా. మా ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే కెమెరా ఆన్ అయింది, నేను చూసుకోలేదు, ఆటోమేటిక్గా రికార్డ్ అయింది. బాగుంది కదా పిక్చర్. నాకు మాత్రం 70 mm చూసినంత హ్యాపీగా ఉంది అంది. సింధు తల మీద మొట్టికాయ వేశాడు అతను. నీ సెల్కి పంపించాను చూసుకో అంది. నవ్వాడు సిద్ధార్థ. ఒరేయ్ అన్నయ్య, ఒకటి ఆలోచించు. భగవంతుడు ఏ కారణం లేకుండా ఎవరిని ఎప్పుడు ఎక్కడా కలపడు. ఏదో ఒకటి మన జీవితాల్లో జరగాలి కాబట్టే ఒకళ్ళతో ఒకళ్ళకి ముడి పెడతాడు. ఆ రోజు మీ పెళ్ళికి కారణం నానమ్మ అంతే, కానీ యాక్చువల్గా తను నీ లైఫ్లోకి రావాల్సి ఉంది, అదే జరిగింది. సిద్ధు తలంచుకొని సీరియస్గా వింటున్నాడు. నేను నీకన్నా చిన్నదాన్ని అయినా ఒకే ఒక మాట చెప్పి వెళ్ళిపోతా. వదిన చాలా మంచిదిరా. ఎప్పుడు ఎవరి మీద చెడు కానీ కోపం కానీ తనకి ఆలోచనలలో కూడా రాదు. తను హాని చేసిన వాళ్ళకు కూడా, తనకి హాని చేసిన వాళ్ళకైనా సరే పరుషంగా ఒక్క మాట తను ఎదురు తిరిగి అనదు. అంతెందుకు, ఆ రోజు నువ్వు గుడి దగ్గర తనని వదిలేసి వచ్చావని నేను నిన్ను తిట్టాను, కానీ తను మాత్రం ఒక్క మాట కూడా అనలేదు. నువ్వు నడి రోడ్డు మీద వదిలేసి వచ్చినా ఏ ఒక్కసారి నీతో పరుషంగా మాట్లాడలేదు. అంటే నువ్వంటే ఇష్టమనే గారా అర్థం. ఒరేయ్, ఒక ఆడపిల్ల పాపం, అందులో వదిన లాంటి బిడియస్తురాలు, అంతకన్నా నీకు అర్థమయ్యేలా ఎలా చెప్తుందిరా. ఎనీహో, నీ లైఫ్ నీ ఇష్టం, బట్ డెసిషన్ తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించు. నీ ఆత్మ చెప్పింది విను. ఎందుకంటే మన అంతరాత్మ మనతో ఎప్పుడు అబద్ధం చెప్పదురా. ఇది చెల్లెలుగా కాదు, నేను వదిన సాటి ఆడపిల్లగా చెప్తున్నాను. నా అన్న మంచి కోరే ఒక మంచి చెల్లెలుగా చెప్తున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం అంది సిద్ధు చెయ్యి పట్టుకొని. సిద్ధు ఏదో చెప్పబోయాడు. ఈ లోపల అర్చన వచ్చింది లోపలికి. అదేంటి సిద్ధు, ఇంకా రెడీ అవ్వలేదా అంది. ఏం లేదు, సింధు ఏదో ప్రాజెక్ట్ గురించి చెప్తోంది, 5 minutes అన్నాడు.
ఓకే ఓకే, త్వరగా రెడీ అవ్వు అంది. సరే అన్నయ్య, నేను వస్తానులే, నా పని అయిపోయింది. నేను చెప్పిన ప్రాజెక్టు గురించి కూడా బాగా ఆలోచించు, బాయ్ అని వచ్చేసింది. అర్చన, ఏం ప్రాజెక్ట్ సిద్ధు అది అంది. అదే ఫ్లవర్స్ ప్రాజెక్ట్ అన్నాడు. వాట్ అంది. నేను తర్వాత చెప్తాలే, రెడీ అయ్యి వస్తా అని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. స్నానం చేస్తున్నంతసేపు కూడా సింధు మాటలే గుర్తొచ్చాయి సిద్ధార్థకి. రెడీ అయ్యి వచ్చాడు. అర్చన తను బయటకు వెళ్ళి వచ్చారు. రాగానే జ్యూస్ తెచ్చిచ్చింది అందరికీ చంద్రిక. కామాక్షి అంది. భాస్కర్ రావు గారు కూడా అక్కడే ఉన్నారు. సిద్ధు, ఇందాక మామయ్య ఫోన్ చేశాడ్రా, ముహూర్తం ఎప్పుడు పెట్టించమని అంటావు, పెళ్లి విషయాలు ఎప్పుడు మాట్లాడుకుందామని అడిగాడు. ఏమండి చెప్పరే మీరు అంది. అవునరా, వాళ్ళకి 2 నెలలు సెలవు వస్తుందట. అప్పుడైతే వాళ్ళు వచ్చి పెళ్ళి అవగానే వెళ్ళిపోతారంట. ఈ లోపల నిన్ను అర్చనని కావాల్సిన షాపింగ్, జ్యువెలరీ అవి కొనుక్కోమన్నారు. రంజన్ కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి అంతా మీకు కావాల్సినవన్నీ కొనుక్కొని తొందరగా అన్నీ తేల్చుకుంటే వాళ్ళు వచ్చి పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిపోతారట అని అన్నారు. సింధు అంది. సిద్ధునే చూస్తోంది ఏం చెప్తారా, సమాధానం ఇస్తాడా అని. కానీ అర్చన అంది. అంకుల్, మేము అమెరికాలో ఉండబోతున్న ఇంటికి కూడా అడ్వాన్స్ ఇచ్చేసాం. విత్ ఫర్నిచర్తో రెడీగా ఉంది. మీరు మీ అబ్బాయిని నాకు ఇచ్చేస్తే నేను తీసుకెళ్ళిపోతాను అంది హాస్యంగా. వాడేమన్నా బొమ్మ ఇవ్వడానికి అంది సింధు కొంచెం కోపాన్ని అదిమి పెట్టుకొని. ఏయ్ ఏంటా మాటలు అంది కామాక్షి. సిద్ధుకి ఊపిరాడట్లేదు. అందరూ తననే టార్గెట్ చేసి మాట్లాడుతుంటే అది వరకు తను మాట్లాడిన టాపికే అయినా ఇప్పుడు తొందరగా తేల్చుకోలేకపోతున్నాడు. ఎందుకంటే మధ్యలో చందు వచ్చింది అతని జీవితంలోకి. అందుక పాపం పాపం తనేమంది, ఎక్కడుంది అని చూశాయి అతని కళ్ళు. సింధు నవ్వుకుంది. దూరంగా ఉంది. అన్నీ విన్నా తనకి ఇష్టం లేదని కానీ ఇష్టం ఉందని కానీ అతను ఎలా చెప్తాడు? వెంటనే అది వరకు అట్లా చెప్పలేకపోయాడు. ఎవరో గుండె బద్దలు చేస్తున్నట్టు అనిపించింది. తను ఎవరి గుండె బద్దలు చేస్తాడు? తాళి కట్టించుకో అనగానే మారు మాట్లాడకుండా, ఎదురు చెప్పకుండా తాళి కట్టించుకున్న చంద్రికనా, లేదా తనే ప్రాణమని ఇంత దూరం వచ్చిన అర్చననా? ఎవరిని ఎవరిని అని అతని మైండ్ తీవ్రంగా ఆలోచిస్తోంది. కామాక్షి, నాన్న సిద్ధు ఏంట్రా అంత ఆలోచన అంది. అప్పుడే డ్రీమ్స్లోకి వెళ్ళిపోయా ఉంటాడు బావా అని హాస్యమాడాడు రంజన్. అర్చన సిగ్గుపడింది. అందరూ నవ్వుకున్నారు. సిద్ధుకి మాత్రం పరిస్థితి చాలా ఘోరంగా ఇంకో రకంగా అనిపించింది. ఇదండి ఇప్పటి వరకు జరిగిన స్టోరీ. ఆ తర్వాత చంద్రికకి, సిద్ధుకి, అర్చనకి మధ్య ఏం జరుగుతుంది? అర్చన సిద్ధు పెళ్ళి అవుతుందా? మరి చంద్రిక ఏమవుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు మా స్టోరీని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.